నమస్తే అండి అందరికీ. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి కదా. అదే కదండి మన గార్డెనర్స్ నినాదం అయితేనండి ఈరోజు స్పెషల్ పండుగ విజయదశమి శుభాకాంక్షలు అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన ఆత్మీయులకి, అలాగే మన అన్నదాతలకు అందరికీ. అయితే ఈ విజయదశమి రోజు ప్రత్యేకత ఏంటంటే పూలు కదా. అయితే ఈరోజు మన గార్డెన్లో ఉన్న పూలేంటి, పండ్లేంటి, కూరగాయలేంటి ఒక లుక్ వేసేద్దామా? మీరు కూడా చూసి ఎట్లాగుంది పండగ రోజు మా గార్డెన్ కామెంట్ అయితే చేయండి. ఈ పండుగ స్పెషలే పువ్వులండి. చూస్తున్నారు కదా పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎలాగున్నాయో. ఇదండి ఈ పైకి ఎక్కగానే ఇలాగ పలకరించేస్తాయి అన్నమాట, మేమున్నాము మీ పూలతో అని. ఇవి వచ్చేసి చైనా బాక్స్ అండి. చూస్తున్నారు కదా పచ్చదాని మీద వంకాయ కలర్లో ఎంత నిండుగా ఎంత బాగా పూసినాయో. ఒక సైడ్ అయితేనండి ఇలాగా బోగన్విలియా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అందమండి ఇవి మన గార్డెన్లో ఎల్లో ఫ్లవర్స్ అండి. ఇవి విచ్చుకోవడానికైతే రెడీగా ఉన్నాయి. పక్కన వచ్చేసి జినియా ఫ్లవర్స్ అండి. అసలు అందరూ అడగడమేనండి. ఇవి మన ఎండిపోయిన తర్వాత ఈ పువ్వుని మనమైతే చింపుకొని జల్లుకొని వేసేసుకోవడమేనమాట. ఇక్కడ ఇంకొకసారి ఇంకో చోట బోగన్విలియా, అలాగే మొగ్గలతో ఎల్లో బంతి అండి. నా దగ్గర అయితేనండి జినియా రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క రకం అయితే సేవ్ చేసుకొని దాస్తున్నాను. ఎందుకని అంటారు, మళ్ళీ మనకు కావాలి కదా. ఇది ఎండిపోయిన తర్వాత ఫ్లవర్ వేస్తాం కదండి. ఇగోండి ఎండిపోయిన విత్తనాలు ఇలాగ మనకు వస్తాయి. ఇది ఇంకొక సైడు మన ఫ్లవర్ అండి, ఐడీనియం. ఇంకా మొగ్గలైతే విడవలేదనమాట. బ్లాక్ మిర్చి అండి, చాలామందికి తెలుసు కదా. ఇది ఒక చెట్టు వచ్చేసి 150 రూపాయలు. ఇవన్నీ అండి నేను వాడుకోగా కొన్ని అయితే ఉంచేసాను సీడ్స్కి, మా గ్రూప్ సభ్యులకి అయితే ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి ఇంకొక కలర్ జినియా. ఈ ప్లాంట్ వచ్చేసండి పండగ పూట పూయడం అంటే మనకు చాలా అసలు ఇష్టం కదా. ఇది గ్లాడియస్ అండి. చూస్తున్నారు కదా. ఇంకో రేపు అయితే విచ్చులిద్ది అనుకుంటే, లేదంటే మధ్యాహ్నానికల్లా రెడీగా ఉంటుంది అనుకుంటే. ఇగోండి వాటి బల్బ్స్ అయితే ఇవి మేము మా గ్రూప్ ఆర్డర్లో మేము ఆర్డర్ పెట్టుకున్నామండి. విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనమాట మాది. అక్కడ గ్రూప్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇట్లాగ మేము కొన్ని మొక్కలు అయితే ఫస్ట్ వేసానండి. మళ్ళీ ఇప్పుడైతేనండి ఈసారి 5 రకాలు అయితే పెట్టామన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి హాలీ హాక్ అనమాట. హాలీ హాక్ కూడా మనకి పూసేసిందండి. మనకి ఇవి సీడ్స్ ఎలాగొస్తాయంటే ఇవ్వండి, ఇవన్నీ పూసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ పూలు అయిపోయిన తర్వాత ఇవి లోపల సీడ్ అయితే ఫామ్ అయిపోద్దండి. మన దగ్గర వైట్ హాలీ హాక్ కూడా ఉంది. ఇగండి పండ్ల మొక్కల్లోకి వచ్చేసరికి ఉసిరి. నాకైతేనండి ఉసిరి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. పూత పిందె కాయలు పండగ పూట ఇలాగుంటే ఎంతో బాగుంటుంది. స్పెషలేనండి మనకి ఈ వీడియో చూపించేస్తాను. పళ్ళ మొక్కలు అయితే అన్నీ క్లియర్గా. ఇవన్నీ ఒక లుక్ వేసేసేయండి. డ్రాగన్లు ఇలా చేతికి అందుబాటులో కోసుకొని తినేసేయడమేనండి. ఇంకా అటు సైడ్ అన్నీ ఉన్నాయి. ఇక శేఖర్ గారితో మనం హార్వెస్ట్ చేయించుకోవడమేనండి. కూరగాయలు అయితేనండి ఇదిగో దొండ అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది. తోరణాలు ఉన్నట్టు ఇలాగ కాయలతో చూస్తున్నారు కదా. నాకు వారంలో 2 సార్లు అయితే ఇలా దొండకాయలు వస్తూనే ఉంటాయి. ఒక సైడ్ అయితే బెండ, కొన్ని అయితే సీడ్స్కి అయితే ఇలాగా వదిలేసాను. ఇటు సైడ్ కాకరపాద అలాగ అల్లుకొని ఉంటుందండి. ఇగోండి దోసకాయలు, మనకు కావాల్సిన దోసకాయలు. ఆకుకూరలు అయితే ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట. ఇటు వచ్చేసి గోంగూర, సిలోన్ బచ్చలు అట్టుంది. ఇదేమో చుక్కకూర అండి, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఇక్కడ చామంతులండి, ఇవి పోస్తున్నాయి కదా ఉంచేసాను. మళ్ళీ ఒకసారి అయితే ప్రూన్ చేసేస్తాను. ఇవ్వండి ఇవన్నీ కటింగులతో పెట్టుకున్న చామంతులు అనమాట. ములగలో ఒక పక్కకు పెట్టుకున్నాను. చామంతులు కూడా మళ్ళీ సిద్ధం చేసుకోవాలి కదా. కొంతమందికి మా అరటి చెట్లు గుర్తున్నాయండి. ఇవి కావేరి కల్కి అనమాట. చిన్ని పిలకల్ని ఇలాగ పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇవైతేనండి రీపాట్ అయితే చేయాలి. అలాగే ఒక సైడ్ వచ్చేసి మునగండి. అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది కదా. వీటిని చూపించకపోతే ఊరుకుంటాయండి. మనకు పేరు వచ్చింది మునగ, డ్రాగన్.
మందారాలండి, ఇంకొక కలర్ మందారం చెయ్యంతా. ఒక సైడ్ అయితే బత్తాయి అండి, ఇవన్నీ బత్తాయి చెట్లు, కమలా చెట్లు. అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదండి. అయితే ఒకసారి అయితే మా ఫ్రూట్స్ కూడా చూపించేసేద్దాం. ఇప్పుడు దాకా వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కదా. ఇది వచ్చేసి పాండవ బత్తి అండి. ఇగోండి మళ్ళీ చూస్తున్నారు కదా, సీడ్స్ వేసాను, ఎన్ని పిలకలు అయితే వచ్చేసినాయో. పాండవ బత్తి. గులాబీలు చూడండి అసలు ఎంత కలర్గా ఉందో కదా. అలాగే అన్నీ ఉన్నాయి, నేనెందుకు కూడా పూయకూడదు, నేను కూడా గార్డెన్లో వీడియోలో కనిపించాలని మా కాగడమల్లి కూడా పూసేసిందండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్, గుర్తులేనండి, బంచెస్గా. బుల్లెట్ మిర్చి, అలాగే పూత. ఇదిగోండి పూత చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇటు సైడ్ నుంచి అయితే బాగా కనబడుతున్నాయండి స్టార్ ఫ్రూట్స్. ఇవి వచ్చేసి టేబుల్ రోజు, ఇది ఇంకొక రోజు. అయ్యయ్యో కోద్దాం అనుకున్నాను, చిలక కొట్టేసిందండి. జామకాయలు, చిలక కొట్టిన జామ. ఆకుకూరలు అండి, ఇక్కడ ఒక బచ్చలి, రెడ్ బచ్చలి అండి. ఇది ఇంకొక బచ్చలి, ఎందుకంటే మా అంగన్వాడీ స్కూల్కి కావాలి కాబట్టి ఇలా ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటాను. అలాగే ఇక్కడ ఒక గోంగూర మందారం. గోంగూర మందారంలో ఇది ఇంకొక కలర్ అండి. ఇక్కడ వచ్చేసి బార్బడోస్ చెర్రీలో రకంలో ఇదో సూరినామ చెర్రీ అనమాట. ఇదిగోండి కాయలు అయితే వచ్చేస్తున్నాయి. మల్బరీ. తర్వాత ఇదిగోండి గుచ్చుకుపోతుంది దబ్బలో, ఇది ఇంకొక రకం దబ్బ. ఇదిగోండి అక్కడ ఎల్లోలో కాయలు కనబడుతున్నాయండి, ముళ్ళు గుచ్చుకొని. అక్కడ దబ్బ హార్వెస్ట్ చేయాలి. అలాగే నిమ్మ చూడండి, నాకు 365 రోజులు నాకు నిమ్మ చెట్టుకుంటూనే ఉంటుందండి. నిమ్మకైతే కొదవలేదనమాట. అలాగే ఇది వచ్చేసి గోల్డెన్ రేగి అంటారు కదా, రెడ్ రేగి అండి ఇది. ఇక్కడ వచ్చేసి గుత్తుల నిమ్మ.